నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఆధార్ వినియోగదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. సో ఇక్కడ మనకి ఏంటంటే యూఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఒక కొత్త యాప్ని అయితే మనకైతే పరిచయం చేశారు, కొత్తగా లాంచ్ చేశారు. సో ఈ యాప్ గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీరు మరింత తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేసి మీరు సెర్చ్ చేయండి ఆధార్ యాప్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే కనుక మనకి ఆధార్ సంబంధించిన యాప్స్ అన్నీ మనకి కనిపిస్తాయి కదా. ఇంతకుముందు మనకి మై ఆధార్ కానివ్వండి, లేకపోతే ఆధార్ ఫేస్ ఆర్డీ ఇట్లాంటి యాప్స్ అయితే మనకి కనిపించాయి, ఆధార్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనకి కొత్తగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఆధార్ అని చెప్పేసి ఒక యాప్ అయితే మనకి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో దీన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే ఇది 26 సెప్టెంబర్ 2025 లాంచ్ చేశారు, రిలీజ్ చేశారనమాట. ఓకే, సో మనకి క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ 9 లేదా అంతకంటే ఎక్కువ, అంటే దానిపైన ఎవరైతే ఓఎస్ వాడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది. ఇది ఇంకా బేటా స్టేజ్లో ఉంది. ఇది ఐఓఎస్లోనూ అలాగే మనకి ఆండ్రాయిడ్లో కూడా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఇంకా బేటా వర్షనే. అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా, నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నానండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓపెన్ చేయగానే పర్మిషన్స్ అడుగుతుంది, దీన్ని అలౌ చేసేయండి. అలౌ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి ఏ విధంగా చూపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే యాప్ సంబంధించిన డేటా అంతా, అంటే ఇక్కడ ఏం చేయొచ్చు మనం ఏంటని చెప్పేసి మనకు క్లియర్గా అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. సో ఒకదానికి ఒకటి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ఫ్యూచర్లో ఒక డిజిటల్ ఐడెంటిటీగా మనకి ఈ యాప్ అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా? అంటే మన సంబంధించిన ఈ యొక్క డిజిటల్ ఐడెంటిఫికేషన్ అనేది సో మనం ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన డేటా అంతా వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఫ్యూచర్లో మనకి కొన్ని గవర్నమెంట్ సంస్థల్లో కొన్ని క్యూఆర్ కోడ్స్ అనేవి వాళ్ళు జనరేట్ చేస్తారు. అంటే వాళ్ళ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే మన సంబంధించిన డేటా అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట. అంటే మన ఫోన్పే యూజ్ చేస్తాం కదా, డబ్బులు ఎలా షేర్ చేస్తాం, మన ఆధార్ను కూడా అలా షేర్ చేసే అవకాశం కోసం అని చెప్పేసి, ఇది ఫ్యూచర్ కోసం అని చెప్పేసి. ఓకేనా? సో మనకి యూఐ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఒక్కొక్కటి మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇందులో మనము మందే కాకుండా మన ఫ్యామిలీ వాళ్ళ డేటా కూడా ఇక్కడ దీనిలో మనము ఎంట్రీ ఇచ్చుకోవచ్చు అనమాట. అందరిది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన డేటా కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇట్లా చూపిస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ద్వారా కానివ్వండి, విర్చువల్ ఐడి ద్వారా కానీ మనం ప్రాసెస్ చేయొచ్చు. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఓకేనా? అలాగే ఇది మనకి ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో మంచి లైటింగ్ ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి నేను ట్యాప్ చేస్తాను, కింద ఉంది కదా, ఇక్కడ మనకు సంబంధించిన ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ని ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, కంటిన్యూ అని చెప్పేసి ట్యాప్ చేస్తాను. సో ట్యాప్ చేయగానే వద్దంటే కనుక మనకి ఇట్లా ఒక టర్మ్స్ అండ్ కండిషన్ అని చెప్పేసి కాలం ఓపెన్ అవుతుంది. ఇక్కడ అగ్రీ చేసుకోవాలి, మనకు చెక్ బాక్స్ ఉంటుంది. సో దానిపై ట్యాప్ చేయాలి. ఇప్పుడు మనం ప్రొసీడర్ బటన్ని ట్యాప్ చేయాలి. అండ్ ట్యాప్ చేయగానే మన ఆధార్ లింక్ అయిన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది కూడా నేను చూపిస్తాను. ఎంటర్ చేశాను. ఓకేనా? ఇప్పుడు సబ్మిట్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేయగానే మనకి ఇట్లా లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మన ఫేస్ అథెంటికేషన్, మన ఫేస్ని ఇది రికగ్నైజ్ చేసి ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏమేమి ఉండకూడదు, ఏమేమి ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మన ఫేస్ అంతా క్లియర్గా ఉండాలి, మనం స్పెట్స్ లాంటివి పెట్టుకోకూడదు. ఓకేనా? సో గుడ్ లైటింగ్ ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం కింద ఒక చెక్ బాక్స్ ఇచ్చారండి, ట్యాప్ చేయండి. అండ్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ప్రొసీడర్ బటన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్ వచ్చే వరకు మనం ఇట్లా పెట్టి జస్ట్ అది ట్యాప్ చేస్తే మీరు మధ్య మధ్యలో కళ్ళు కూడా బ్లింక్ చేస్తూ ఉండాలి, లేకపోతే తీసుకోదు. ఓకేనా? ఈ విషయాన్ని గమనించాలి. అన్న తర్వాత ఈ విధంగా మనకి ఫెచ్చింగ్ తీసుకొని ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా, దాన్ని ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఒక పాస్వర్డ్ని ఇక్కడ క్రియేట్ చేసుకోమంటుంది అనమాట, 6 డిజిట్స్తో. ఓకేనా? ఇప్పుడు మన మొబైల్లో మొబైల్ లాక్ ఎలా పెట్టుకుంటామో అట్లాగే ఈ యాప్ ఓపెన్ చేసినప్పుడు మనం ఒక లాక్ అయితే అడుగుతుంది. సో ఆ లాక్ అంటే మనం ఇచ్చిన ఈ 6 డిజిట్స్ పిన్తోనే మనం ఇక్కడ ఎంటర్ అవ్వాలి యాప్లో. ఓకేనా? ఇప్పుడు నేను 2 సార్లు ఇక్కడ అడుగుతుంది అనమాట, 2 టైమ్స్ మనం ఎంటర్ చేయమంటుంది న్యూ పిన్ని. సో నేనైతే సెట్ చేసుకుంటాను. ఇక్కడ ఒక పిన్ అయితే సెట్ చేసుకున్నాను, ఆటోమేటిక్గా తీసేసుకొని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ మనకు చూపిస్తుంది అనమాట. సో దీని అయితే నేను స్కిప్ చేస్తున్నాను.
మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా. సో మన సంబంధించిన ఒక వ్యాలెట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఒక పాకెట్ లాగా అనమాట. ఒక పాకెట్లో మన ఆధార్ కార్డు ప్లేస్ అయినట్లుగా చూపిస్తుంది అండ్ క్యూఆర్ కోడ్ కూడా చూపిస్తుంది, చూసారా. ఓకేనా. సో ఇదేంటంటే ఈ క్యూఆర్ కోడ్ని మనం ఎవరికైనా షేర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం స్కాన్ చేసి మన డేటాని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. ఫ్యూచర్లో అంతా డిజిటల్ యుగం వస్తుంది కదా, ఇక నుంచి మనం ఆధార్ని క్యారీ చేయకుండా సో వాళ్ళకి మన డేటాని స్కాన్ ద్వారా మనం అమౌంట్ ఎలా అయితే పే చేస్తామో అలాగా స్కాన్ చేసుకోవచ్చు అండ్ ఈ క్యూఆర్ కోడ్ని షేర్ చేసుకోవచ్చు. జస్ట్ దీని మీద ట్యాప్ చేసి అనుకోండి మన సంబంధించిన ఆధార్ ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ మన నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మన అడ్రస్, మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. కింద మనకి మాస్క్ అలాగే లాక్ బయోమెట్రిక్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు మీ బయోమెట్రిక్ని లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అలాగే మీ ఆధార్ కార్డ్ని మాస్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అట్లాగే వేరే వాళ్ళది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళది కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ వాలెట్లో పైన మనకి మన నేము అలాగే ఒక డౌన్ యారో బటన్ కనిపిస్తుంది. దాన్ని మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ యాడ్ అనదర్ ప్రొఫైల్ అని చెప్పేసి చూపిస్తుంది సార్. దాన్ని ట్యాప్ చేస్తే మళ్ళీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇట్లా ఓటీపీ వెరిఫై చేసుకుని ఇట్లా చేసుకుంటే మళ్ళీ వాళ్ళ డేటా కూడా ఇక్కడ ఎంటర్ అయిపోతుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఓకే. సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను నేను. ఇట్లా పాకెట్ లాగా వచ్చి అందులో ఎవరిదైతే యాడ్ చేస్తామో అట్లా మన ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అలాగే మనం ఆధార్ కార్డును కూడా ఇక్కడ నుంచే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ షేర్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా కింద. సో దాన్ని ట్యాప్ చేసాం అనుకోండి ఇట్లా వస్తుందన్నమాట. ఇక్కడ దీన్ని మనం షేర్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దీని ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ సెలెక్ట్ టు షేర్ అని చెప్పేసి ఉంది. అంటే 2-3 కార్డులు ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మనం షేర్ చేయొచ్చు వాళ్ళ కార్డుని. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ని ట్యాప్ చేసాం అనుకోండి ఇట్లా మనకి ఒక స్క్రీన్ అయితే చూపిస్తుంది. కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటంటే డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఆధార్ కార్డ్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది మాత్రమే మనకి ఒక గైడెన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇట్లా మీరు దాన్ని ఓపెన్ చేసుకోవాలి పాస్వర్డ్ ద్వారా అని చెప్పేసి. కంటిన్యూ అని చెప్పేసి మనం ట్యాప్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోద్ది. ఓకేనా. అలాగే మనకి కింద స్కాన్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి చూసారా, అది స్కాన్ చేస్తే కనుక వేరే వాళ్ళ స్కానర్ అంటే మనకి గవర్నమెంట్ సంబంధించిన పథకాలకు సంబంధించి ఏదైనా అక్కడ వాళ్ళ అంటే డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గర ఇట్లాంటి క్యూఆర్ కోడ్ ఉందనుకోండి వాళ్ళది స్కాన్ చేస్తే మన డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది అట్లా అనమాట. ఓకేనా. అట్లా యూజ్ అవుతుంది. సో యాప్ అయితే బాగుంది. ఇంకా ఇది బీటా స్టేజ్లో ఉంది. ఇంకా ఏదైనా ఫీచర్స్ అనేవి ఫ్యూచర్లో మనకి యాడ్ చేస్తారేమో మరి చూడాలి. ఓకేనా. సో చూసారు కదా, ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తానండి. ఓకేనా. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీక్ లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే నా విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so